వివిఎస్ఎం అకాడమీ ఆర్ట్స్ అండ్ సైన్స్ పాఠశాల కళ్యాణనగరము బెంగళూరు. శిబిరం గోపనపల్లి, చల్లకెರೆ తాలూకా, చిత్రదుర్గ జిల్లా, కర్ణాటక. రాండి, మేము ఆధ్యాత్మిక లోకములో విహరిస్తా ప్రపంచము ఎలా ఉంటుంది అని చూస్తాం. పోటలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత ఒక తాత్విక శాస్త్రం. మేము డైరీ పుటములో రాసిన భాగములో రెండవ భాగము ఈ పద్దు మీకు చెప్తున్నానండి. వివిఎస్ఎం అకాడమీ ఆర్ట్స్ అండ్ సైన్స్ పాఠశాల కళ్యాణనగర బెంగళూరు. శిబిరం గోపనపల్లి, చల్లకెರೆ తాలూకా, చిత్రదుర్గ జిల్లా, కర్ణాటక. పోటలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఒక తాత్విక శాస్త్రం. పోటలూరి శ్రీమద్విరాట్ పోతలూరి బ్రహ్మేంద్ర స్వామి గారికి నమో నమః. స్వచిత్ర సంపూర్ణ జీవిత చరిత్రము చదివిన తరువాత మేము కన్నడములో రాసిన ఒక పిండోత్పత్తి రహస్యము చెప్పుతున్నాను ఈ పద్దు. చూడండి, ఇది అప్పుడే పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు గైనకాలజీ గురించి చెప్పినారు. ఇప్పుడు ಗಂಡು ಹೆಣ್ಣಿನ ಸೃಷ್ಟಿಯು ಮಾನವ ಲೋಕದ ಬೆಳವಣಿಗೆಗೆ ನಾಂದಿ. ವಂಶೋತ್ಪತ್ತಿಯ ಜೀವನದ ಉಗಮ. ಸ್ತ್ರೀ ಸ್ನಾನ ಅಂದರೆ ನಿಸರ್ಗದತ್ತವಾಗಿ ಬಂದಿರುವ ಸ್ತ್ರೀ 16 ದಿನಗಳು. ವೈಜ್ಞಾನಿಕವಾಗಿ ಗೈನಕಾಲಜಿ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಗಂಡು ಹೆಣ್ಣಿನ ಮಿಲನ. ಈ 16 ದಿನಗಳಲ್ಲಿ ಮೊದಲು 1 ರಿಂದ 4 ದಿನಗಳು ನಿಷೇಧ, ಏಕೆಂದರೆ ಅದು ಆರೋಗ್ಯಕ್ಕೆ ಪೂರಕವಾಗಿರುವುದಿಲ್ಲ. ನಂತರ సెక్సాలజీ అండి, సెక్స్ ఎడ్యుకేషన్ అప్పుడే మహానుభావుడు అంతా చెప్పిపోయినాడు. ఇప్పుడు ఏం డాక్టర్ చదువుతారు, అప్పుడే చెప్పారు మన వీరబ్రహ్మేంద్ర స్వామి. అనక నకారాత్మక శక్తులు రాంగ్ సమయములో సంభోగము చేస్తే పిల్లలు మంచిగా పుట్టలేరు అని చెప్తున్నాడు మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఫస్ట్ డే, మొదట దిన డే టైంలో సంభోగము చేయకూడదు. అల్పాయుషి చిల్డ్రన్స్ పుట్టుతారు, అర్ధాయు పుట్టుతారు. మూడో దిన ఇది చాలా గొప్పగా రాసినారండి. కన్నడంలో రాశాను, కానీ ఈ చూడండి, ఇదంతా మేము చూసుకుంటామంటే మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, గైనకాలజీ గురించి ఒక ఇద్దరు భార్యాభర్తలు కలిసిన టైంలో వాళ్లకు సంభోగము చేసిన తరువాత జైగోట్ ఎంబ్రియో ఫియటస్ బేబీ అంటే వాళ్ళు అప్పుడే ఈ సృష్టి రహస్యము చెప్పినారు మనకి. పిండోత్పత్తి రహస్యాలు అప్పుడే మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినారు. చూడండి, హ్యూమన్ ఎంబ్రియోలిక్ అండ్ ఫైటల్ డెవలప్మెంట్ అంట. నేను ఇప్పుడు ఈ గూగుల్లో పోయి తీసుకున్నాను, కానీ ఇది వాళ్ళు అప్పుడే రాసి పెట్టినారు. చూడండి, ఇది 1 డే, ఇది 3 డే పాయింట్ అన్నమాట. పిండోత్పత్తి రహస్యము పాయింట్ అన్నమాట. అది కన్నికి కనపడే విషయమే కాదు. ఆనంక తాయి గర్భములో ఉన్నప్పుడు అట్లే డెవలప్మెంట్ అయ్యి ఆనంక కనపడుతుంది కదని. చూడండి, మొదట దినము, రెండవ దినము 3 days, 4 days, 15, 7 days, 17 to 19 days ఇట్లుంటుందన్నమాట. ఆనంక ఇట్లే పెరిగి 44 to 48 days ఇట్లా అవుతుంది. ఇది 51 days, 53 days, 54 days,
ఇట్లే పెరిగి ఈ ఈ బొమ్మ చూస్తామంటే మానవ జీవితంలో ఎట్లా పెరుగుతుందన్నమాట. అంటే సైన్స్ టెక్నాలజీ అప్పుడే, తంత్రజ్ఞానము విజ్ఞానము అప్పుడే పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినారండి. ఇది అద్భుతమైన రహస్యము. ఇప్పుడు రీసెంట్గా ఇదంతా వచ్చింది, కానీ అప్పుడే వాళ్ళందరూ చదివి చెప్పినారంటే వాళ్ళ కాల జ్ఞానము ఎంత ఉంటుందండి. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన ఒక కాల జ్ఞాన రహస్యాలు, సృష్టి రహస్యము మనకి అప్పుడే చెప్పిపోయినారు మహాస్వామి గారు. దండాలు దండాలు స్వామి, మా వీరబ్రహ్మేంద్ర స్వామి చరితముకి దండాలు పెడుతున్నాను. ఆనంక ఇంకొకటి చూడండి, వాళ్ళు ఇంకా ఏమేమో చాలా చాలా XY ఈ పిల్లలు పుట్టుతాడో, ఆడబిడ్డ పుట్టుతాడో, మగబిడ్డ పుట్టుతాడో అది కూడా చెప్పినారండి. ఆడబిడ్డ అంటే దశ సంఖ్యములు సంభోగము చేస్తే, దశ సంఖ్య దినములు సంభోగము చేస్తే ఆడబిడ్డ మగబిడ్డలు పుడతారంట. సరి సంఖ్యములో సంభోగము చేస్తే ఆడబిడ్డ పుడుతుందంట. అంటే XY జీన్స్ గురించి కూడా వాళ్ళు చెప్పినారంటే వాళ్ళ జ్ఞానము ఎంత ఉంటుంది చూడండి. క్రోమోజోమ్ కొనైనా ఉల్లేఖం చేసినారు వాళ్ళు, క్రోమోజోమ్స్. ఆనంక ఈ వీళ్ళు ఎట్లా ఆడబిడ్డలు మగబిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళు ఏమవుతారంత కూడా చెప్పినారండి. అంత మహాజ్ఞానిలు మన పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి. ఇది చాలా విశేషమైన పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి చరితము. నేను ఎప్పుడో చదివినప్పుడు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. చాలా అద్భుతంగా కాలజ్ఞాన తత్వాలు, కాలజ్ఞాన రహస్యాలు అన్నీ చెప్పి మనకి చెప్పినారండి. మనము అది చదివితే చాలు